రైట్. అదేమంటే రోడ్లు వేయడానికి పీపీపీ, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలు పీపీపీ, అన్నిటికీ పీపీపీలు ఒకటే అవద్దు, అన్నిటికీ ఒకే మంత్రం సరిపోదు సార్. గవర్నమెంట్ పీపీలో పెట్టమనండి, డబ్బులు ఉండేవాడు ఆల్రెడీ ఉంది కదా సార్, ఆల్రెడీ ఉంది కదా. అదాని, అంబానీలు పీపీలు అక్కడ ఉన్నారు. అనథరైజ్డ్ పీపీపీ గవర్నమెంట్ నడుస్తుంది అక్కడ. అక్కడే కాదు, వరల్డ్ వైడ్ గా. అక్కడే అమెరికాలో ఎలాన్ మస్క్ మొన్నటి వరకు, ఇప్పుడు ఆయన పక్క దోస్తాడు, ఇంకోటి ఎవడో వస్తాడు. సో ఇదంతా ఒకటే కేటగిరీ లేదు సార్. మస్తాన్ రావు గారు, ఒకటి మనం ప్యూర్ దాన్ని ఏమంటారు, మెడికల్ ఎడ్యుకేషన్, దాని యొక్క వాల్యూస్ ఎలా ఉండాలనే దాని మీదకి వెళ్ళిపోయాము. నేనేమంటున్నానంటే, పొలిటికల్గా మాట్లాడినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాంగిల్లో కనుక ఆయన ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు ఆయన్ని. కానీ ఆయన మెడికల్ కాలేజీలు నేను ఆల్రెడీ కట్టేసినాయి, అసలు బ్రహ్మాండంగా ఉన్న, వెళ్ళి చూసుకోమంటున్నాడు. ఆ పరిస్థితి లేదు అక్కడ. ఈరోజు మినిస్టర్ సవిత గారు అయితే అక్కడికి వెళ్ళి వీడియోలు కూడా చేశారు. అదొకటి. రెండోది, ఆయన యూరియా గురించి మాట్లాడాడు. యూరియాతో సమస్య ఉంది, కాదంటం లేదు. కానీ అది మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. పక్కన తెలంగాణలో కూడా ఇంకా తీవ్రంగా ఉంది. అది కేంద్రం బాధ్యత యూరియా సప్లై చేయడం అనేది. అలాగే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఈ వార్ సిచ్యుయేషన్ వల్ల కూడా ఎఫెక్ట్ అయిందంటున్నారు. సరే, అవన్నీ పక్కన పెడితే అయినా కూడా ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. కానీ దానికి వీళ్ళు వెళ్ళి బావిలో దూకాలి, యూరియా కూడా ఇవ్వలేదు, మా ప్రభుత్వ హయాంలో యూరియా కొరత లేదని చెప్పేసి చెప్పడం. కానీ ఓవరాల్గా ఎలా చూడాలి ఆయన స్పీచ్ ద్వారా? సార్, సిటీ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు కూడా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు విద్య, వైద్యం అనేది మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే, ప్రజలందరికీ, దేశంలో ఉన్న ప్రజలందరికీ విద్యా, వైద్యం అనేది ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వాలు ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడం ప్రారంభమై దశాబ్దాలు గడుస్తూ ఉంటాయి. సో అంటే విద్య ప్రైవేటీకరణ జరిగిపోయింది. ఇప్పుడు మనకి నారాయణ చైతన్య కాలేజీల విషయానికి వచ్చినా, లేకపోతే ఇంకా అనేకం, నారాయణ చైతన్య ప్రధానంగా ఫోకస్ అవుతూ ఉంటాయి. చాలా కాలేజీలు ఉంటాయి ప్రైవేట్ రంగంలో. సో అక్కడ కనీస సదుపాయాలు లేకుండా, అది కాంక్రీట్ జంగిల్స్ లోనే మనం పిల్లలందరూ కూడా చదువులు పూర్తి చేసేస్తున్నారు, కనీసం క్రీడా సౌకర్యాలు కానీ ఏమి లేకుండా. ఇంకా వైద్య విద్య అయితే కొంత ఒక 15-20 ఏళ్ల వరకు చూసుకుంటే ప్రైవేట్ రంగంలో అందరూ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో అంటే బెంగళూరు వెళ్ళాల్సి వచ్చేది. 30 ఏళ్ల క్రితం అయితే బెంగళూరు వెళ్ళి అక్కడ సీట్లు కొనుక్కొని, మహారాష్ట్ర, ఇప్పుడు కేవీపీ గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ మహారాష్ట్రలో చదువుకున్నారు. సో అలా రాసి వచ్చేది. సో దానిలో నుంచి ఏంటంటే మనకు మంచి ప్రఖ్యాతిగాంచిన మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కాకినాడ కావచ్చు, గుంటూరు కావచ్చు. అక్కడ విదేశాల్లో ఎంతో మంది స్థిరపడ్డారు. మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా సేవలు అందించిన పరిస్థితి. అంటే ప్రభుత్వ రంగంలో కనుక వైద్య కళాశాలలు, దానికి అనుబంధంగా ఆసుపత్రులు, దానికి అనుబంధంగా టీచింగ్ హాస్పిటల్ ఉంటాయి. సో ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు నేను తీసుకొచ్చాను అంటున్నారు. కానీ యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి ఇది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏంటది? వాళ్ళు ఒక 60% ఇస్తారు, 40% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. 2019-24 మధ్యలో ఇవన్నీ కూడా మెజారిటీ ఆఫ్ 17 కాలేజీల్లో మెజారిటీ ఆఫ్ కాలేజెస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద శాంక్షన్ అయినవి. ఆ సంగతి ఎక్కడ చర్చించట్లా. నిజానికి దేశవ్యాప్తంగా దాదాపు 157 కాలేజీల్ని ఆ విధంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అసలు యూనివర్సిటీలు అంటే అదొక ప్రాధాన్యత లేనిగా జిల్లాకు ఒక యూనివర్సిటీ ఇచ్చేశారు. కాలేజీలు లేవు. అది మచిలీపట్నంలో అయితే ఒక పాత కాలేజీని యూనివర్సిటీగా ప్రకటించేశారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 17 కాలేజీలు నేను పెట్టాననే పేరు కోసం అలా తీసుకొచ్చేసాం, అక్కడ ఒకటి ఇచ్చాం, ఇక్కడ ఒకటి ఇచ్చాం, ఏదో ల్యాండ్ తీసుకున్నాం అని కాకుండా ఒక కాంక్రీట్, ఒక ప్రణాళికాబద్ధంగా ఎక్కడ ఆయన వెళ్ళలేదు కాబట్టి ఈరోజు 5 కాలేజీలు మాత్రమే అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన ఆ విషయాన్ని వివరిస్తూ పోయేది. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆ 17 కాలేజీల్లో నేను ఎంతవరకు పూర్తి చేయగలిగాను, ఎంతవరకు ఫ్యాకల్టీని పెట్టాను, ఎంతవరకు ఉద్యోగాలు ఇచ్చాను, ఎంతవరకు నర్సింగ్ స్టాఫ్ని తీసుకొచ్చాను, ఇవన్నీ ఆయన ఏం చెప్పలా. 17 తీసుకొచ్చాను, రెడీ అయిపోతున్నాయి అంటారు. ఇక్కడ 5 రెడీ అయినాయి. ఇంకో 5 చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ఇంకో 5 త్వరలో అందుబాటులోకి వస్తాయి, ఇంకొన్ని మిగతాయి 2028లో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఇప్పుడు ఆయన ఏం చేసినా నీకు 15,000 అన్నట్టుగా సెటైర్ ఇచ్చినట్టు ఇప్పుడు ఇలా చూస్తే ఏం కనపడట్లే అక్కడ.
బిల్డింగ్లు ఏం లేవు కొన్నిట్లో. అయితే ఇక ఇదంతా ఆయన విమర్శలు అదంతా వస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి, నేనేమంటానంటే వైద్య విద్యకి సంబంధించి ఇప్పుడు అనేక వేల కోట్ల రూపాయలు తెస్తున్నారు. ఆయన కూడా 2,73,000 కోట్లు పంచానంటాడు. ఆయన వాళ్ళు ఏమంటాడు, 5,000 కోట్లు పెట్టలేరా అన్నాడు. నువ్వే పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలేకపోయావు? 2,73,000 ప్రజలకు పంచినప్పుడు ఇంకో 5,000 కోట్లు నీకు ఎందుకు తక్కువైనాయి? మళ్ళీ అయ్యో పూర్తి చేశాను, వీళ్ళందరూ అన్యాయం చేస్తానంటున్నారు, నువ్వెందుకు చేయలేకపోయావు? నీ వైఫల్యమే కదా 5 ఏళ్లలో. సరే వీళ్ళ ప్రభుత్వం ఏం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడ్లో ఇస్తేనే సరైన నిర్వహణ సాధ్యం అనేది ఒక వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ మంచిదా కాదా అనేది ప్రజలు చెప్తారు ఖచ్చితంగా. అది మంచిది కాదనే చెప్తాను నేను కూడా అడిగితే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఏంటి, అలా అయితేనే నిర్వహణ బాగుంటుంది అంటున్నారు. నేనేమంటానంటే ఎందుకు ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజీ ఉందండి, ఎన్ని దశాబ్దాలుగా నడుస్తుంది, ఎంతమంది టీచర్లు తయారవుతున్నారు, ఎంతమంది ప్రొఫెసర్లు తయారవుతున్నారు, రోజుకి 1,500 మంది వస్తారు అవుట్ పేషెంట్లు, జరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే రోజుకి 10,000 నుంచి 20,000 తీసేసుకుంటున్నారు. ఐసీయూ అంటాడు, వాడు టెస్ట్లు అంటాడు, అది అంటాడు, పీల్చి పిప్పించేసేస్తున్నారు. మీరు ఆరోగ్యశ్రీ పెట్టండి, సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వండి, అన్ని దోపిడీనే. వాస్తవాలు మాట్లాడుకుంటే ఆరోగ్యశ్రీలో 20,000 మీరు ఇచ్చేటైతే ఇంకో 20,000 వాడు తీసేసుకుంటాడు, అది వాస్తవం. పేదలు చితికిపోతున్నారు వైద్యం అందక, ఆ విషయం ఆలోచించండి. ఇప్పుడు ఈ 17 కాలేజీలు కూడా మీరు తల తాకట్టు పెడతారో, ఇప్పుడు 453 కోట్లు ఆటో డ్రైవర్లకు ఇస్తారు, అవి ఎవరు కోరుకోవట్లేదండి. ఇవి పెట్టండి, మీరు ప్రభుత్వ రంగంలో పెట్టండి, వెళ్ళి వాడు చూపించుకుంటాడు. ఎయిమ్స్ పెట్టారు, 10 రూపాయలు ఇస్తే చూస్తున్నారు అక్కడ, ఇంకో 100 రూపాయలు ఇస్తే మొత్తం అయిపోతుంది, వైద్యం అందుతుంది. అలాంటివి పెట్టండి. ఎందుకంటే వైద్యం పేరుతో కుటుంబాలు ఒక చిన్న వ్యాధి వస్తేనో, ఒక చిన్న ట్రీట్మెంట్ వస్తేనో అక్కడితో సమాధి అయిపోతున్నాయి, ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. సో ఇది ఆలోచించాలి ప్రభుత్వం. అది 1990 దశకంలో గఫూర్ గారికి తెలుసు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు క్యాపిటేషన్ ఫీజు పేరుతో వస్తే పెద్ద నవసంఘర్షణ సమితి అని పెద్ద నిరుద్యోగ ఉద్యమం జరిగింది. ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది ఆ రోజు. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి, అనుభవాలు ఉన్నాయి. ప్రభుత్వం ఎస్కేప్ కావద్దు. 17 కాలేజీలు వచ్చినాయి, 10,000 కోట్లు 5,000 కోట్లు. మీరు ఆల్రెడీ ఇప్పుడు 1,73,000 కోట్లు అప్పు తెచ్చారు కదా ఈ సంవత్సరం 4 నెలల కాలంలో. ఇది ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించి ఒక ఎమర్జెన్సీ. ప్రతి ఇంట్లో కూడా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వాడి కన్సల్టెన్సీ దగ్గర నుంచి ఒక తాపీ మేస్త్రి ఎలా అయితే ప్లంబరు, కార్పెంటరు అన్ని ఎట్లా దోపిడీ చేస్తుంటారో, అదే విధంగా డాక్టర్లు బ్లడ్ టెస్ట్ అంటారు, డయాగ్నోస్టిక్ అంటారు, స్కానింగ్ అంటారు, వదలట్లేదు. వాళ్ళ దగ్గర ఏ మిషన్ ఉంటే ఆ ఎగ్జామినేషన్స్ మనం అటెండ్ కావాలి. అవసరమా లేదా మనకు తెలియదు. డాక్టర్లు దేవుళ్ళుగా భావిస్తాం, వాడు ఏం చెబితే చేసుకుంటాం మనం. నేననేది ఏంటంటే కనీసం ప్రభుత్వ రంగంలో మీరు వైద్యాన్ని అందిస్తే కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా ఉంటాయి. ఆ దిశగా ఆలోచన చేయండి. ఆ 5,000 కోట్లు 10,000 కోట్లు తేండి, మిగతా సంక్షేమ పథకాలు తగ్గించినా ఎవరేమనరు. ఎప్పుడైతే వైద్యం ఖరీదైపోయిందో విద్యకు ఖరీదైపోయింది. మీరు ఎన్ని నాడు పెట్టినా ఏం పెట్టినా ప్రభుత్వ స్కూల్స్ వైపు జనాలు చూడట్లేదు, ప్రైవేట్ స్కూల్స్ వైపు పెడతారు. మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరైనా చూడండి. సో ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని నేను అనుకుంటాను.